రేపు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు. రేపు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు జీవన్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్న సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పాల్గొని మరి ఇక్కడ కార్యకర్తలను అభిమానులను ప్రోత్సహించే విధంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఇక్కడ సమస్యలను ఏదైతుందో వారు అడ్రస్ చేసే విధంగా ఈ సమావేశం నిర్వహించబోతున్న సందర్భంగా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం అందరూ కూడా చెప్పంటుండేది ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని దీన్ని చేపట్టడం చేయడంతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు ఏదైతుందో తోడ్పడాలని చెప్పని నేను ప్రత్యేకంగా సవినీయంగా విజ్ఞప్తి చేస్తుందని చెప్పండి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నిక ప్రధానంగా 3 రాజకీయ పార్టీల మధ్య ఎన్నిక జరుగుతున్నట్టు మనం భావించినా కాంగ్రెస్ గాని, భారతీయ జనతా పార్టీ గాని, భారత రాష్ట్ర సమితి కానివ్వండి చెప్పండి. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అంతవరకు అధికారం ఉన్న భారత రాష్ట్ర సమితి మన గత దశాబ్ద కాలం ఏదైతుందో ఇలా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవడంతో ప్రజలు మార్పు కోరడం, ఆ మార్పుకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, గౌరవ మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మనకందరికి తెలిసిందని చెప్పండి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 4 మాసాల కాలంలో ఎన్నికలు చేసిన వాగ్దానాలే కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి చెప్పండి. నాకున్న సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వమే గాని ఇంత కొద్ది సమయంలో ఏదైతుందో ప్రణాళిక అమలు చేసినటువంటి ఉదంతం వీళ్ళ బహుశా నేను అనుకుంటా అరుదనే కాదు, బహుశా ఎక్కడ లేదనుకుంటా చెప్పండి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్న సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు